యేసుక్రీస్తు ప్రభు వారికి పాపములు క్షమించడానికి ఆయనకు అధికారం. హి హాస్ అన్ అథారిటీ టు ఫర్గివ్ హ్యూమన్ సిన్స్. పాపం ఏంటి? పాపం గురించినటువంటి మాటలు చెప్పేటువంటి దేవుని సేవకులు కరువైపోయారు. నిజంగా పాపం వల్ల వచ్చేటువంటి భయంకరత్వం, దేవుని మాట వినకపోవడం ద్వారా కలిగేటువంటి అనర్థాలు ఏంటో చెప్పేటువంటి వారు కనుమరుగవుతున్నారు. ఎందుకు తెలుసా? పాపం గురించి చెప్తే మనుషులు రారు, పాపం గురించి చెప్తే ఆ సభలకు రారు. అందుని బట్టి పాపం గురించి ఎవరు టచ్ చేయట్లా. దేవుని వాక్యం చెప్తుంది, చాలా సూటిగా మాట్లాడుతుంది. పాపం చే ప్రతి ఒక్కడు ఆ పాపానికి దాసుడని. పాపం వల్ల వచ్చు జీతము మరణం. ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. ఈరోజు దేవుడు చేయవద్దు అన్నటువంటి పనిని ఎవరైతే చేస్తారో, దేవుడు వద్దు అన్నటువంటి పని ఎవరైతే చేస్తారో అది పాపము అని దేవుని వాక్యం చెప్తుంది. లా లెస్నెస్ ఇస్ సిన్. ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు తినవద్దు అని చెప్పాడు ఆదామవ్వలకి, ఈ పండు తినద్దయ్యా, ప్రతిదీ తినండి, ఈ మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షఫలాన్ని మాత్రం తినద్దు అంటే వారు ఆ ఫలాన్ని తిన్నారు. దేవుని మాట ధిక్కరించారు. వెంటనే ఆ ఏదైనా తోట నుంచి వారు బయటికి వెళ్ళగొట్టబడ్డారు, వాళ్ళు త్రోయబడ్డారు. ఈరోజు దేవుడు చేయవద్దు అన్నటువంటి పని చేయటం పాపము. నరహత్య చేయొద్దు. నరహత్య చేస్తే నువ్వు పాపం చేసినటువంటి వాడు అవుతావు. పాపం చేసిన ఏ వ్యక్తి కూడా మోక్షానికి వెళ్ళడు. పాపం చేసిన ప్రతి వ్యక్తి కూడా మరణానికి పాత్రుడు అవుతాడు. ఈ పాపం గురించి మాట్లాడాలంటే సిన్స్ ఆఫ్ కమిషన్ అండ్ సిన్స్ ఆఫ్ ఒమిషన్ అన్నారు. అంటే అర్థం ఏంటంటే దేవుడు చేయవద్దు అన్నటువంటి పని చేయటం పాపం, దేవుడు చెయ్యి అన్నటువంటి పని చేయకపోవడం పాపం. అర్థమైందా మీకు? దీన్నే సిన్స్ ఆఫ్ కమిషన్ అండ్ సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటారు. పాపం అంటే ఏదేదో అనుకోవద్దు, దేవుడి యొక్క మాట వినకపోవడమే పాపము. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, ఆ తర్వాత 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాటలు మనం చూస్తున్నాం. ఈరోజు పాపాలు క్షమించేటువంటి వాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభు వాడికి ఒక్కడికి మాత్రమే పాపాలను క్షమించేటువంటి అధికారం ఉంది. ఈ రోజున పాపము లేనటువంటి వ్యక్తే పాపిలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయగలడు. హల్లెలూయా. దేవుడు అనేవాడు పాపాలను క్షమించేవాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి పాపాన్ని తీయాలంటే ఆయనలో ఏముండకూడదు? పాపం ఉండకూడదు. మనలో వైరస్ని తీయాలంటే ఆయనలో ఏముండకూడదు? వైరస్ ఉండకూడదు. పాపం అంటే ఏంటి చెప్పుకున్నారు? సకల దుర్నీతి, పాపము, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాశ్చర్యం. వీటిని అరిషడ్ వర్గాలు అంటారు. దేవుళ్ళు ఉండటానికి వీల్లేదు. ఆయన పరిశుద్ధుడిగా పిలువబడాలి, ఆయన పాపరహితుడిగా పిలువబడాలి. ఆయన ఈ రోజున చాలామందిని పాపాలు తీసేస్తానంటారు. వారిలోనే పాపం ఉంచుకుని మనలో పాపాన్ని ఏ విధంగా తీసివేయగలరు? ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి త్రోవ చూపగలడా? ఇద్దరు వెళ్ళి ఎక్కడ పడతారు? ఈరోజు అవతార పురుషులు, బాబాలు అనేటువంటి వారు చాలామంది ప్రపంచానికి వచ్చారు. వారి పాపాలను వారు తీసుకోవడానికే చాలా ప్రయాసలు పడుతున్నారు. మానవుని పాపాన్ని ఎలా తీసేస్తారు? కానీ యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధంగా ఉండండి. కెన్ ఎనీవన్ ఎస్టాబ్లిష్ గిల్టీ ఆఫ్ సిన్ ఇన్ మీ? నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన పాపరహితుడు. ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పరిశుద్ధుడు. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవిత విధానంలో పాపం లేదు, ఆయన పురుష ప్రమేయం లేదు ఆయన జన్మలో. మరియా అనేటువంటి ఆ ఉత్తమురాలికి కన్యకు పుట్టినటువంటి వాడు, ఆ జన్మ పాపం ఆయనలో లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుని బట్టి ఆయనకు పాపాలు క్షమించేటువంటి అధికారం చూపిస్తాను బైబిల్ గ్రంథంలో. మీకు బైబిల్ గ్రంథంలో చూపిస్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనం. మనుష్య కుమారునికి పాపాలు క్షమించేటువంటి అధికారము ఉంది. పాపం చేస్తున్న ఏ వ్యక్తి కూడా శాంతి ఉండదండి. దుష్టునికి విజయం కొద్ది కాలం ఉంటుందని బైబిల్ గ్రంథంలో చూస్తాం. దుష్టుడు విజయాన్ని సాధించినట్లుగా ఉంటాడు. దుష్టుడు దుష్టకార్యాలు చేస్తూ నేను కూడా విజయాన్ని సాధిస్తాను అనుకుంటాడు, కానీ ఆ విజయం మాత్రం కొద్ది కాలమే. ఈ రోజున పాపం చేస్తూ ఏనాడు కూడా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. ఈ రోజు నీ పాపాలు క్షమించబడాలి. యువర్ సిన్స్ మస్ట్ బి ఫర్గివెన్. ఎలా క్షమించబడతాయి? యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే నీ పాపాలు ఆయన క్షమించగలడు. ఈరోజు నీ పాపాలు ఎవరికి చెప్పాలా? చర్చిలో ఫాదర్కి చెప్తే పాపాలు పోతాయా? లేకపోతే నదీ స్నానాలు చేస్తే పాపాలు పోతాయా? తీర్థయాత్రలకు వెళ్తే పాపాలు పోతాయా? పాపం లేనటువంటి సాధనం ఏంటంటే యేసు రక్తం. వర్షాకాలంలో బురద అంటుకుంది, దేంతో కడుక్కుంటారు? నీళ్లతో కడుక్కుంటారు. అదేవిధంగా వేసవికాలంలో పెయింట్ అంటుకుంది, దేంతో కడుక్కుంటారు? కిరోసిన్తో కానీ, పెట్రోల్తో కానీ, టర్పంట్ ఆయిల్తో కానీ కడగాలి. ఇప్పుడు మనుషులు దానికి పాపం అంటుకుంది, దేంతో కడగాల? గోదావరి నీళ్ళతో కడుగుదామా? గంగా నీళ్ళతో కడుగుదామా? ఆ నీళ్ళతో కడిగితే పాపం పోద్దా? మన వేదాలు చెప్పినవి ఏమిటి తెలుసా? మన పాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తం ఎవరు వచ్చి చిందించాలంటే పరమాత్ముడే వచ్చి చిందించాలి. ఏ దేవుడైతే సకల చరాచర సృష్టిని తన నోటి మాట ద్వారా కలుగు చేశాడో, ఏ దేవుని ద్వారా సూర్యచంద్రులు కలుగు చేయబడ్డాయో, ఏ దేవుడి లోకానికి నరావతారికి లోకానికి రావాలి. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగమని వేదాలు చెప్తున్నాయి. అంటే సర్వ పాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తము కొంగలో, కోడిలో, ఎడ్లో, గుర్రాలో చిందించితే సరిపోదు. ఆ రక్తము పసిపిల్లలు చిందిస్తే సరిపోదు. ఆ రక్తం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. పరమాత్ముడి లోకానికి వచ్చి ఆయన ప్రాణాన్ని
రక్తాన్ని బలియాగంగా అర్పించినప్పుడు, ఆ రక్తాన్ని కానుకగా ఈ ప్రపంచానికి అందించినప్పుడు, ఆ రక్తంలో పాప క్షమాపణ, ఆ రక్తంలో పాపి నీతిమంతుడుగా తీర్చిదిద్దబడతారు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం.